సార్ ఆర్టీసీ విషయంలో మహిళల ఉచిత ప్రయాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఏదైతే ఉందో సార్, దాని ద్వారా చాలామంది మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇక్కడ కానీ ఉచితంగా ప్రయాణం చేసేటువంటి వెసులుబాటు కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు సార్. అలాగే సార్ ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే సార్, పెద్దలు సత్యం గారు చెప్పినట్టుగా లేకపోతే రమణ గారు చెప్పినట్టుగా పరోక్షంగా ఆటోల మీద ఇత మీద వాళ్ళ ఉపాధి మీద దెబ్బపడుతుంది అనేటువంటి మాట చెప్తే గతంలో కూడా మనం సభలో చెప్పుకున్నాం సార్. వాళ్ళని కూడా ఈ స్కీమ్లోకి తీసుకురావాలని చెప్పినాం సార్. అది కాకుండా సార్ ఇవాళ ఉదయమే అవకాశం ఉంటే మీరు మాట్లాడాలని చెప్పి బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సార్ టీఎస్ఆర్టీసీ సంబంధించినటువంటి సంపత్ ముదిరాజు గారు, హరికిషన్ గారు ఇట్లా చాలామంది ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు సార్. దాంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే సార్, మహిళలకు ఉచిత ప్రయాణం విషయంలో ఏ డోకా లేదు సార్, ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తుంది, వీఆర్ అప్రిషియేటింగ్ సార్. కానీ ఆర్టీసీ కూడా సార్, ఆర్టీసీలో ఉన్నటువంటి ఇతర సమస్యలు సార్, అది బాగుంటేనే ప్రజలకు మనం మంచి చేయగలుగుతాం సార్. సో గవర్నమెంట్ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామనేటువంటి మాట చెప్పింది సార్. అలాగే అది పూర్తి చేస్తే బాగుంటుంది సార్. అలాగే వాళ్ళకు 2 పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి సార్ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి. వాటితో సంబంధం లేదు, ఈ క్వశ్చన్తో సంబంధం ఉన్నదే అదే మాట్లాడతా సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు ఆర్టీసీ మనం ఉచిత ప్రయాణం ఇవ్వాలంటే ఇది చక్కగా ఉండాలి సార్. ఎందుకంటే మనం గేదెకు పాలు పిండుకొని గడ్డేయకపోతే ఎట్లుంటుందో పరిస్థితి తమకు తెలియదు కదా సార్. సో అందుకోసమే సార్ ఈ మనం ఏదైతే ఆర్టీసీ కార్మికులను ఆర్టీసీ రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడితేనే ఈ స్కీమ్ సజావుగా సాగుతుంది సార్. అందుకోసమే గౌరవ మంత్రి గారు ఆ విషయాలను కూడా పరిశీలించాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. గౌరవ మంత్రి గారు. సార్, గౌరవ సభ్యుడు అడిగిన ప్రశ్నకు దీనికి సంబంధం లేనప్పటికీ ప్రభుత్వం పక్షాన కొంత బాధ్యతగా ఈరోజు అసలు వాస్తవంగా మీ ద్వారా సభ్యులు గుర్తింపు ఉన్నటువంటి రాజకీయ పార్టీ మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడానికి సపోర్ట్ చేస్తా ఉన్నారో వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే కానీ చెప్పగా నర్మగర్భంగా క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు అన్ని సందర్భాల లోపల. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ సార్. దీని మీద సోషల్ మీడియాలు కానీ ఏదో మహిళలు కొట్లాడుకుంటున్నట్టుగా ఒక చిత్రీకరణ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను అవమానపరిచే కార్యక్రమం కొనసాగుతున్నారు. ఇది మంచిది కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రము అధికారంలోకి 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 48 గంటల్లో 9వ తేదీ నాడు ఆర్టీసీ మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యం ప్రారంభించింది అధ్యక్ష. ఇప్పుడు 69% ఆక్యుపెన్సీ రేట్ నుంచి 98% ఆక్యుపెన్సీ రేట్ వచ్చింది. మహిళల సంఖ్య కూడా గణనీయంగా ప్రయాణం లోపల పెరిగినటువంటి మాట మీ ద్వారా తెలియజేస్తాను. ఉదాహరణకు దిల్సునగర్లో ఉండేటువంటి ఒక మహిళ బంజారాయిల్స్లో వస్తే వేతనం ఎక్కువ కొంత దొరుకుతుందనే ఆశతోటి ఇక్కడి దాకా వచ్చి పనిచేసి 5-10 వేల రూపాయలు ఎక్కువ సంపాదించే విధంగా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసి డబుల్ ఆదాయాన్ని పొందేటువంటి ప్రయత్నం జరుగుతోంది అధ్యక్ష. వీటన్నిటిని ఉదాహరణకు గాంధీ భవన్ కాంగ్రెస్ ఆఫీసుల్లో టీఆర్ఎస్ ఆఫీసుల్లో మేము అక్కడికి వచ్చే వాళ్ళకి ఉచిత భోజనం పెడుతుంటే పక్క హోటళ్లకు దెబ్బ తాకింది, గిరాకీ లేదంటే నేనేం చేయాలి అధ్యక్ష? నేను ఊబర్ ఓలా పెట్టినారు, మెట్రో తెచ్చినారు, ఇవన్నీ తెచ్చినప్పుడు దాని ద్వారా ఇంకేదైనా నష్టం జరిగిందని అంటే దానికి అర్థం లేదు. తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో ఆటో కార్మికులు కూడా మా తెలంగాణ కుటుంబ సభ్యులే. దాన్ని ఒక రాద్ధాంతం చేసి దీనికి సంబంధించి చూపెట్టడం అనేటువంటిది మంచిది కాదు. వాళ్ళ సంక్షేమం కొరకు సపరేట్ క్వశ్చన్ అడగండి, డిమాండ్ అడగండి. వాళ్ళ క్వశ్చన్ వాళ్ళకు సంక్షేమంకి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. మీరు ఆటోలకు సంబంధించి ఒక మంచి వాళ్ళకు వెల్ఫేర్ స్కీమ్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. డెఫినెట్లీ ఆటో కార్మికులు కూడా తెలంగాణకు సంబంధించి, కానీ ఆటోలు ఎక్కించి ఎన్నడూ ఆటో కూడా చూడనోళ్ళు ఆటోలో ఎక్కించి దీన్ని పొలిటికలైజ్ చేయడం అనేటువంటిది మంచిది కాదని మీ ద్వారా వాళ్ళకు తెలియజేస్తాను అధ్యక్ష. ఆర్టీసీకి సంబంధించి అసలు నేను అంటే డోంట్ వాంట్ డూ పాలిటిక్స్, కానీ ఈరోజు ఆర్టీసీ బరువు మోయలేం అంటే బంద్ చేస్తాం అనేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఆర్టీసీ సంస్థ ఆపరేషనల్ ప్రాఫిట్కి వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టుగా వేల కోట్ల రూపాయలు హిస్టరీ సార్ సహాయం చేస్తూ ఉంది. మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసి ఆ రియంబర్స్మెంట్ వీళ్ళు అడుగుతున్నారు, నెలకు 300 కోట్లు ఇస్తారో 400 కోట్లు ఇస్తారో అంటే బల్క్ ట్రావెలింగ్లా మనం కూడా ఎక్కడన్నా ఒక 1000 కొంటామంటే ఒకటి కొనుక్కుని 1000 కొనడానికి రేటు తేడా ఉంటుంది. అది కూడా తెలియక వాళ్ళు ఏది పడితే అది మాట్లాడే పరిస్థితి జరుగుతుంది. ఇవాళ 1132 ఉదాహరణకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ లేదా ఉద్యోగ సంక్షేమం కొరకు చూసుకుంటే సార్, ఈరోజు గతంలో వీళ్ళు సిసిఎస్కు 664 కోట్ల బకాయిలు, ఆఖరికి వాళ్ళ కోఆపరేటివ్ సెస్ పైసలు కూడా బాకీ చేసినటువంటి పరిస్థితి సార్. దాన్ని 664 నుంచి 360 కోట్లకు తగ్గించడం ఇవ్వాలి. అదేవిధంగా 100 కోట్ల రూపాయలతో అన్ని బస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కలుగజేసినాం.
ఏటూరు నాగరం పెద్దపల్లి దగ్గర లాంటి జిల్లా కేంద్రాలకు సంబంధించి బస్ డిపోలు కొత్త ఇచ్చినాం 20 ఏళ్ళ బస్ డిపోలు ఇక 3038 పోస్టులను కొత్తగా క్రియేట్ చేసాం సార్. ఒక ఉద్యోగం ఇవ్వలే 10 ఏళ్ళలా ఒక్క కొత్త బస్సు కొనలే. ఇవాళ 2708 బస్సులు కొన్నాం. పెద్దలు సత్యం గారు చెప్పినట్టుగా ఇవాళ కూడా నేను గౌరవ సభ్యులకు మీరు ఇటు శాసన మండలి కానీ శాసనసభ్యులు కానీ ఇంకే ప్రజాప్రతినిధులు కానీ కొత్త రూట్ కనెక్టివిటీ మా ఊరికి బస్సు వస్తలేదని చెప్తే తప్పకుండా వీలైనంత తొందరలో మీరు బస్సు వేయమంటారు. బస్సులో ఎవరు ఎక్కకుండా పూర్తిగా కనీసం మినిమం రెవెన్యూ అట్లీస్ట్ 50% ఆక్యుపెన్సీ లేకపోతే బస్సు నడపడం ఇదే క్లారిటీ కాదు. కాబట్టి కొంత ఆక్యుపెన్సీ మీరు అక్కడ మరి మళ్ళీ మీరు బస్సు వేయగానే ఆ ఊరోళ్ళు అందరూ వచ్చి మరి పెద్దలు ఎల్రమ్మ గారిని ఎవరినో కలిసి మా దగ్గర ఆటోలు గిరాకీ పడిపోతారు. నేనేం చేయలేను సార్. బస్సు కావాలి, ఆటో గిరాకీ ఉండాలంటే మరి ఈ రెండు కూడా సైమల్టేనియస్గా కలవి. కాబట్టి అందుకు సంబంధించిన ఇష్యూలో కూడా మరి సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మొదటిసారి మహిళలు ఉచితంగా ప్రయాణమే కాదు అధ్యక్ష, 600 బస్సులను మహిళలకు యజమానులను చేసి ఈఎంఐ ఓంగా నెలకు 70,000 రూపాయలు వాళ్ళకి మహిళా సంఘాలకు ఇస్తారు. ఎప్పుడైనా ఇటువంటి ఆలోచన అధ్యక్ష ఈసారి ప్రభుత్వం మొదటిసారిగా తీసుకోండి. అంతేకాదు ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం సంబంధించి చాలా నిర్ణయాలు తీసుకుంది అధ్యక్ష. 1132 కార్మిక నియామకాలు ఇచ్చింది. 17 కోట్ల రూపాయలతోటి తార్నాక హాస్పిటల్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్కి వాళ్ళ చేసిన సార్ అధ్యక్ష. తర్వాత 2017 21% ఫిట్మెంట్ సవరించి ఆ పేమెంట్స్ అన్ని కూడా చేస్తా ఉన్నాం. ఒక 2024-25 సంబంధించినటువంటి డిఏ కూడా ఉంది అధ్యక్ష. తర్వాత యూపీఏ సహకారంతో బీమా పథకాన్ని ఆర్టీసీ కార్మికులు చనిపోతే ₹1 కోటి పరిహారం ఇచ్చే విధంగా మొదటిసారి ఆర్టీసీ సంస్థకు సంబంధించినటువంటి ఈ యొక్క పరిహారం చేస్తాం అధ్యక్ష. దాని తర్వాత వివిధ కారణాల వల్ల గత 10 సంవత్సరాలుగా ఉద్యోగులు తొలగించినటువంటి వారిని ప్రజావాణిలో వచ్చినటువంటి పిటిషన్ల మేరకు ఒక 3-man కమిటీ వేసి మొట్టమొదటిసారి వాళ్ళని కంప్లీట్ డిస్మిస్ అయితే కూడా వాళ్ళ అప్లికేషన్ మళ్ళీ కూడా రివ్యూ చేసి 250 మందికి తిరిగి ఉద్యోగం కలిగించాం అధ్యక్ష. ఇలా ఇంకో కొంతమంది గుండాసు నేను కాదంటలేను, వాళ్ళను కొన్ని అంటే కోర్టు పూర్తిగా తప్పు అని పట్టినప్పుడు లీగల్ లిటిగేషన్ ఉంటే తప్ప ఎగ్జామ్షన్ చేయగలిగే కేసులన్నీ మొదటిసారి చరిత్రలో 250 మందికి మాకు జీవితాలు ఉద్యోగం పోయింది అనుకునే కుటుంబాలు ఆదుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అంతేకాదు ఈరోజు 1355 కోట్ల పిఎఫ్ బకాయిలు ఉంటే 640 కోట్లకు తగ్గించడం అధ్యక్ష. ఇది మామూలు వీళ్ళన్నీ కూడా అప్పులు బకాయిలు బస్సులు ఒకటి కొత్తది కొనుగోలు చేసి ఇవన్నీ చేసి ఇవాళ మన కొత్త నినాదం మహిళలకు ఉచితంగా నడుస్తుంటే బర్దాష్కి బహార్తోటి ఆటోలకు సంబంధించి నినాదం ఎత్తుకొని దీన్ని క్రిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది మహిళలకు సంబంధించి ఒక గొప్ప స్కీము. తప్పకుండా దీనితో ఒక సాధికారికత వచ్చింది. వాళ్లకు సంబంధించినటువంటి అవ్వగారింటికి పోవాలన్నా అత్తగారింటికి పోవాలన్నా గుడికి పోవాలన్నా బడికి పోవాలన్నా దవాఖానకు పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా ఇలా సెల్ఫ్ సస్టైనబిలిటీ వస్తుంది. తప్పకుండా అవును బస్సులో ప్రయాణం చేసే సందర్భంలో కూడా ఎవరైనా వాళ్ళు దానికి ఉండేటువంటి పరిస్థితి ఇబ్బంది వస్తున్నట్టు కాదు. దాని తర్వాత ఈరోజు మరి ఆర్పిఎస్ బాండ్లకు సంబంధించి కూడా 280 కోట్లు బరువు పడితే వీళ్ళు మాట ఇచ్చి బాండ్లు ఇచ్చేసిపోతే కూడా పేమెంట్ చేసిన అధ్యక్ష. అందుకే ఆర్టీసీ కొత్త నియామకాలు, కొత్త బస్సులు, కొత్త రూట్లు, మహిళలకు సాధికారికత, అన్ని రకాల సంక్షేమంతో ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తోంది. దీనికి దయచేసి అందరూ కూడా ఆర్టీసీ సంస్థలు ఇవాళ నిరంతరం వాళ్ళకు కొద్దిగా వర్క్ స్టేన్ అవుతున్నా కూడా